సార్ ఇట్లా నాటకాలు అనేది కూడా ఇప్పటివరకు కొన్ని వేలల్లో ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చే ఉంటారు. సో ఇన్ని ప్రదర్శనల్లో సో మీరు డైరెక్షన్ చేయడము ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? 2004 నుంచి ఇప్పటి వరకు స్టిల్ దర్శకుడుగా నటుడుగా కొనసాగుతున్నాను. సో 2 పాత్రలు చేస్తూ మీరు ముందుకెళ్తారు. అసలు ఎవ్వడికి లేని అదృష్టం ఈ రంగస్థలం నుంచి సినిమా వరకు ఎవరికి లేని అదృష్టం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నా ఒక్కడికే ఉంది సార్. ఏంటి సార్ అదే చెప్పండి సార్. నాన్నే గురువు. కొన్ని నాటకాలకి నాన్నకే నేను గురువు. అలాగే తండ్రి కొడుకులుగా కథలో ఉన్న పాత్రలను చేస్తూ కథలో తర్వాత ఏ పాత్రలుంటే ఆ పాత్రలోకి ఇద్దరం ఇమిడిపోతూ వీళ్ళిద్దరు ఒకటిగానే ఉన్నారే, బాడీ లాంగ్వేజ్ ఒకటిగా ఉందే అనే మార్క్ లేకుండా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలు పోషిస్తూ నేను రచయితగా ఉండి నేను రాసిన డైలాగులు ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి టీవీకి వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది అయితే నాకు ఆయన డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి, ఆయనకి నేను డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి. స్టిల్ 24లో నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగితే ఒక నియర్లీ 4 to 5 మూవీస్ నేనే డబ్బింగ్ చెప్పాను సార్. అస్సలు మాకు డౌట్ కూడా రాలేదు సార్. ఈ అదృష్టం కూడా ఆయన ఇచ్చిందే. ఓకే. ఎందుకంటే స్వాగ్ మూవీ మొత్తం నేనే చెప్పాను. ఓకే. కమిటీ కుర్రాళ్ళు మొత్తం నేనే చెప్పాను. అంటే నాకు ఆ రోజున అనిపించింది ఏంటంటే ఈయన హాస్పిటలైజ్డ్ అయ్యారు, కోలుకోవడానికి 2 నెలలు పడుతుంది. ఈ ప్రొడక్షన్స్ అన్ని ఎలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. డబ్బింగ్కి మన పేమెంట్ మనకి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇది బాధ్యత రాహిత్యంగా వదిలేయకూడదు, దీన్ని మనం ఏదైనా చేయాల్సింది అని వెంటనే మా నాన్నగారు మేనేజర్ల గారి ద్వారా నేను ఆ ప్రొడక్షన్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి నేను వస్తా చెప్తాను, టెస్ట్ చేసుకోండి, ఓకే అనుకుంటే త్రూ అవుదాం, ఓన్లీ కన్వేయన్స్ అమౌంట్ తీసుకొని చెప్పాను నేను. ఓకే. నేను వచ్చి డబ్బింగ్ చెప్పడానికి వచ్చేళ్ళే కన్వేన్స్ నాన్నకి ఇచ్చేసారు పేమెంట్ ఆల్రెడీ. మళ్ళీ దాన్ని సపరేట్ ఛార్జ్ చేయటం అనేది మాకు నేర్పల ఆ సంస్కృతి. అలా అంటే తండ్రితోనే జీవిత ప్రయాణం, అదే తండ్రికి మళ్ళీ డబ్బింగ్ చెప్పే ఇది ఎవరికి దొరకదు, అదృష్టం ఒకడికే దొరికింది. సార్ నాన్నగారు యాక్ట్ చేసిన మూవీస్లలో మీకు బాగా అనిపించిన మూవీ ఏంటి? మిడిల్ క్లాస్ మెలోడీస్ చాలా ఇష్టం. అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెగిటివ్ షేడ్ బాగా చేస్తారు, బాగుంటుంది అది. అలాగే రంగబలి అది బాగుంటుంది. స్వాగ్ కూడా బాగా చేశారు. కానీ మా అందరికీ ఒక్కసారిగా అంటే ఆయనంటే ఇదా అని అనిపించిన ఏదైనా ఉందంటే మీరు ఫస్ట్ చెప్పిన మూవీ సార్, మిడిల్ క్లాస్ మెలోడీస్. అసలు అంటే మన సొంత ఏజ్లో ఎట్లుంటే అట్లే ఉంటారు అనమాట. ఆ సినిమా మా జీవన విధానాలు మార్చేసింది సార్. ఎప్పుడు ఉండే చోటే ఉన్నాం, ఎప్పుడు తిరిగేదే తిరుగుతున్నాం, కానీ కొత్తగా ఉంటున్నాం, కొత్తగా తిరుగుతున్నాం. అంటే మనల్ని వాళ్ళు చూశారు, గుర్తుపట్టారు, మన చిన్నపాటి లోపల గర్వం ఉంటుంది. ఇంతకుముందు ఎవరు గుర్తుపట్టినా ఎవరు చూసినా కానీ ఎవరు మాట్లాడించినా ఎవరు మీరు ఆ సీరియల్ చేశారంటే అవునండి మన డ్యూటీ మనం వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక చిన్నపాటి గర్వంతో తిరుగుతున్నాం. దానికి కారకులు దర్శకుడు వినోద్ గారు, అలాగే భవ్య క్రియేషన్స్. ఇది చెప్పేప్పుడు కంపల్సరీగా ఒక మాట చెప్పాలి. ఆ సినిమా మా ఊర్లో షూటింగ్ చేయటానికి స్థితి దాకా ఆ స్థాయికి రావడానికి కారణం ప్రభావతి గారు, సురభి ప్రభావతి. తను ఎందుకంటే తను వాళ్ళకి సెలెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా మా టీమ్ ఆర్టిస్ట్. తను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే తను మీకు విజయ్ గారిని ఆయన పరిచయం చేస్తానండి, ఒకసారి మీకు థియేటర్ ఆర్టిస్ట్ కానీ లొకేషన్ కానీ ఒకసారి చూడొచ్చు మీరంటే. వినోద్ గారు వాళ్ళు గుంటూరు రావటం, అలాగే వాళ్ళు కొలకలూరు రావడం, సన్నీ గారు కెమెరామెన్ అందరూ, అలా ఒక వరుస కుదిరిపోయింది. ఇవాళ ఆ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా తను రికమెండ్ చేసినవి గుర్తొస్తాయి. కానీ ఏంటంటే మీ జీవన విధానం మార్చేసిన, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది మిడిల్ క్లాస్ మెలోడీస్. 100%. మరి ఆ మూవీ అది కూడా మీ ఊర్లోనే, అది మా ఒక కుటుంబానికే కాదండి, రంగస్థల కళాకారులందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి కోట శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఆ జనరేషన్ తర్వాత రంగస్థల కళాకారుల మీద పెద్దగా శ్రద్ధ చూపిన దాఖలాలు ఇండస్ట్రీ లేదు. ఓకే. ఒక తరం తర్వాత. కానీ ఒక్కసారి మళ్ళీ రంగస్థల కళాకారుల వైపుకి కెమెరాలు తిప్పి దుర్బిణి వేసి మరి ఈ రోజుకి వెతుకుతున్నారు, ఈ రోజుకి పట్టుకుంటున్నారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సురభి కళాకారులు ఉన్నారు, బలగంలో చేసిన వాళ్ళు ఎక్కువ మంది రంగస్థల కళాకారులు ఉన్నారు. ఇవాళ రంగస్థల కళాకారులకు ఇవాళ
ఒక ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ రావడానికి ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ పాత్ర వహించిన సినిమా భవ్య క్రియేషన్స్ వాళ్ళది మిడిల్ క్లాస్ మెలోడీస్. అది మా ఒక్క కుటుంబమే కాదుగా, రంగస్థల కుటుంబం మొత్తానికి వచ్చింది ఆ గౌరవం. కాబట్టి ఖచ్చితంగా మేము వారందరికీ రుణపడి ఉంటాం ఆ విషయంలో. అంటే కాంతి తగ్గిపోతున్న సమయంలో, ఇంకా లేదు అయిపోయింది అని అనుకున్న సమయంలో మళ్ళీ పడి లేచిన కెరటంలాగా, సో రంగస్థలంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఇది మాత్రం బాగా ఒకటి సూపర్గా వచ్చింది సార్. ఖచ్చితంగా నైస్. ఇప్పుడు ప్రభావతి కానీ నాన్నగారు కానీ ఈ రోజున వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరూ స్టేజీ ఎంత దోహదపడిందో దాన్ని గుర్తించి ఇచ్చిన సంస్థలకు కూడా, అనగా సినిమా సంస్థలకు కూడా రంగస్థల కళాకారులు అందరి పక్షాన మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే. అంటే ఇద్దరు ఒక అగ్రనటులు, లేడీ ఆర్టిస్టులు తను, మేల్ ఆర్టిస్టులు అనే 2 శిఖరాలు. ఈ 2 శిఖరాలకి సరైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇండస్ట్రీ వాళ్ళు. ఈ చరిత్ర ఇంకెక్కడికి పోదు. కాబట్టి రంగస్థల కళాకారులకి గుర్తింపు ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఇస్తారు సినిమా ఇండస్ట్రీ అంటానికి నిదర్శనం ఇటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో 10-15 మంది ఉన్నారు. సార్ ఇందాక మీరు చెప్పేటప్పుడు కూడా కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు, సో వాళ్ళ తర్వాత రంగస్థల నటులను సో ఎక్కువగా అటువైపు కూడా చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అని చెప్పేసి మీరు అన్నారు. లోపం మాది కూడా అయి ఉండొచ్చు సార్. అంటే 1990s నుంచి 2010 వరకు ఆ మధ్యలో ఆ వాక్యూమ్, అంటే ఆ 20 yearsలో సో అక్కడ మిస్ అయింది ఏంటి? అంటే రంగస్థల నటులు రాకపోవడానికి గల రీజన్, ఈ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటారా మీరు అనేది? ప్రయత్న లోపం ఒకటి సార్. మాధ్యమం వేగవంతమైంది. వేగమైనప్పుడు ఆటోమేటిక్గా ఆ వేగాన్ని అందుకోగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి. ఆ శక్తి ఉందో లేదో టెస్ట్ చేసుకోవాలి. దాన్ని పరీక్షించుకోకుండా నాకు లేదని ఆ కళాకారుడు ఆగకూడదు, వాడి దగ్గర లేదని వీళ్ళు ఆగకూడదు. ఓకే. ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళలో ఉన్న వేగాన్ని పరీక్షించవచ్చు. ఇది కొన్ని జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి అంత పరీక్ష చేసి ముందుకు వెళ్ళేంత పరిస్థితి వీళ్ళకి ఉండదు. వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు. ఒకసారి పరీక్షించుకున్నట్టయితే ఈ పాటికి దాదాపు 100 మంది ఉండేవాళ్ళు. అంతే, అంతమించి గ్యాప్ ఏం లేదు. రంగస్థలం గురించి మాట్లాడుకుంటే మెయిన్గా సో తెనాలి నుంచి కోవిడ్ ఈ యొక్క ప్రయాణం ఎలా జరిగింది? అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక్క గోపరాజు విజయ్ జీవితంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన అంశం సార్ ఇది. ఓకే. తెలుగు కళా సమితి కువైట్ అని, కువైట్లో తెలుగు వారందరూ కలిసి తెలుగు కళా సమితి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. దాని నుంచి సినిమా సింగర్స్ని తీసుకెళ్ళి ఉగాది దసరాలప్పుడు మ్యూజికల్ నైట్స్ చేయటం కానీ, బాలు గారిని తీసుకెళ్ళి ఈవెంట్స్ చేయటం కానీ, ఇలాంటి చాలా ఈవెంట్స్ చేశారు వీళ్ళందరూ. ఆ క్రమంలో ఏం చేశారంటే వాళ్ళు, నాకు తెలిసి 2013-14 ప్రాంతంలో అనుకుంటా, విశాఖపట్నం నుంచి శివప్రసాద్ గారి టీం వాళ్ళని తీసుకెళ్ళి ముందు ఒక 3 నాటికలు ఆడిచ్చారు. ఎక్కడ? కువైట్లో. తర్వాత 2016కు వచ్చేపాటికి 16కు వచ్చేప్పటి నంద్యాల నుంచి కళారాధన టీం అని చెప్పి ఉన్నారు, డాక్టర్ రవికృష్ణ గారు, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు, వాళ్ళని తీసుకెళ్ళి ఆడిచ్చారు. ఓకే. వాళ్ళని ఆడించే క్రమంలో ఇంకా మంచి టీం ఏది ఉంది అంటే వాళ్ళ ఎంక్వైరీలో కానీ మిత్రులు చెప్పిన దీని ప్రకారంగా కానీ, నంద్యాల ప్రసాద్ అన్నయ్య అంటాం, ఆయన చెప్పిన దీని ప్రకారం కానీ స్వామి గారని వైఎస్కేఎన్ స్వామి తెలుగు కళా సమితికి అప్పుడు ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నారు. ఆయన నాకు ఫోన్లో పరిచయం అవ్వడం, అది నేటివ్ విశాఖపట్నం. ఆ ఫోన్లో పరిచయం అయ్యి నాతో ఆయన ఆంతరంగికంగా మాట్లాడుతూ మీద మంచి స్నేహితులుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. అలా మొదలైంది. ఆయన మా నాటికల్ని 3 నాటికల్ని అక్కడికి కువైట్ ఇన్వైట్ చేయటం, ఆ సమాజాన్ని ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, తెనాలి పక్కన పల్లెటూరు నుంచి కువైట్ స్థాయికి వెళ్ళడానికి, ఆ స్థాయికి మా సంస్థ ఎదగటానికి తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంత ముఖ్యమో, మాకు వేదికల అవకాశం కల్పించిన తెలుగు నాటక పరిషత్తు నిర్వాహకులందరి పుణ్యం కూడా. ఓకే. ఆ తర్వాత మా సంస్థను తీసుకెళ్ళి అక్కడ మాకు ఎనలేని కీర్తి వచ్చే ప్రదర్శనలు చేయించి ఈ రోజుకి కువైట్ వెళ్ళిన చరిత్ర మా ఊరికి ఒక అవకాశంగా దక్కడానికి కారణమైన స్వామి గారికి కూడా ఈ ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.